అమ్మ పడిపోయింది, తమ్ముడు అక్కడెక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు, చెల్లేమో వెళ్ళినందుకు దాన్నేమో తన్నేశారు, ఫోన్ తీసుకొని ఇసిరేశారు, చెల్లేమో ఏంటి పేక పట్టుకొని పైకి ఇలా ఎత్తేసారు. ఏమైనా అయితే అది అసలు మనుషులేనా? అసలు ఒక్క ఓటు కోసమా? ఓటు అనేది ఎవరిష్టం వాళ్ళది. నచ్చిన వాళ్ళకి వేస్తాం, వాళ్ళకెందుకు? మళ్ళీ ఫ్యామిలీ మ్యాటర్ అంట. ఫ్యామిలీ మ్యాటర్ వాళ్ళు మరి మా ఇంట్లో వాళ్ళు, మరి మా చుట్టాలు, మరి నేను మరి మా ఫ్యామిలీ వాళ్ళు, అందుకని చెప్పేసి వాళ్ళతో గొడవలు ఆడతాం. వాళ్ళకి మాకు అసలు సంబంధమే లేదు. ఎప్పుడో మొహాలు చూసుకుంటూ ఉదయం లెగుస్తాం, మా పని మాది, మా హడావిడి మాది, అంతే. మాకే ఏంటి చాలా నరకేతలు, తమ్ముడికి చదువు అన్నీ మొత్తం అన్నీ టెన్షన్లో ఉంటాం. వాళ్ళ గురించి మాకెందుకు అసలు? ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పేసి అక్కడ సిఏ గారి దగ్గర మాట్లాడించారంట. 5th టౌన్ పోలీస్ స్టేషన్ అంత వరస్ట్ ఇంకెక్కడ ఉండదు. దరిద్రగొట్టు పోలీస్ స్టేషన్ ఏమైనా ఉంది అంటే వైజాగ్లోని 5th టౌన్ పోలీస్ స్టేషన్. చెత్త పోలీస్ స్టేషన్. పోలీసులు మరీ దారుణంగా ఉన్నారు అక్కడ. ఎవరు డబ్బులు ఇస్తే వాడు మాట మాట్లాడేస్తాడు. నీదే 1,00,000 నువ్వు చేతిలో పెట్టావు, నువ్వు ₹1,00,000 ఇవ్వమని అడిగారు. ₹1,00,000 ఇస్తే నేను ఇప్పుడు వెంటనే నా వైపు మాట్లాడతారు. అంత చెత్త. అమ్మ పడిపోయింది, తమ్ముడు అక్కడెక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు, చెల్లేమో వెళ్ళినందుకు దాన్నేమో తన్నేశారు, ఫోన్ తీసుకొని ఇసిరేశారు, చెల్లేమో ఏంటి పేక పట్టుకొని పైకి ఇలా ఎత్తేసారు. ఏమైనా అయితే అది అసలు మనుషులేనా? అసలు ఒక్క ఓటు కోసమా? ఓటు అనేది ఎవరిష్టం వాళ్ళది. నచ్చిన వాళ్ళకి వేస్తాం, వాళ్ళకెందుకు? మళ్ళీ ఫ్యామిలీ మ్యాటర్ అంట. ఫ్యామిలీ మ్యాటర్ వాళ్ళు మరి మా ఇంట్లో వాళ్ళు, మరి మా చుట్టాలు, మరి నేను మరి మా ఫ్యామిలీ వాళ్ళు, అందుకని చెప్పేసి వాళ్ళతో గొడవలు ఆడతాం. వాళ్ళకి మాకు అసలు సంబంధమే లేదు. ఎప్పుడో మొహాలు చూసుకుంటూ ఉదయం లెగుస్తాం, మా పని మాది, మా హడావిడి మాది, అంతే. మాకే ఏంటి చాలా నరకేతలు, తమ్ముడికి చదువు అన్నీ మొత్తం అన్నీ టెన్షన్లో ఉంటాం. వాళ్ళ గురించి మాకెందుకు అసలు? ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పేసి అక్కడ సిఏ గారి దగ్గర మాట్లాడించారంట. 5th టౌన్ పోలీస్ స్టేషన్ అంత వరస్ట్ ఇంకెక్కడ ఉండదు. దరిద్రగొట్టు పోలీస్ స్టేషన్ ఏమైనా ఉంది అంటే వైజాగ్లోని 5th టౌన్ పోలీస్ స్టేషన్. చెత్త పోలీస్ స్టేషన్. పోలీసులు మరీ దారుణంగా ఉన్నారు అక్కడ. ఎవరు డబ్బులు ఇస్తే వాడు మాట మాట్లాడేస్తాడు. నీదే 1,00,000 నువ్వు చేతిలో పెట్టావు, నువ్వు ₹1,00,000 ఇవ్వమని అడిగారు. ₹1,00,000 ఇస్తే నేను ఇప్పుడు వెంటనే నా వైపు మాట్లాడతారు. అంత చెత్త. అమ్మ పడిపోయింది, తమ్ముడు అక్కడెక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు, చెల్లేమో వెళ్ళినందుకు దాన్నేమో తన్నేశారు, ఫోన్ తీసుకొని ఇసిరేశారు, చెల్లేమో ఏంటి పేక పట్టుకొని పైకి ఇలా ఎత్తేసారు. ఏమైనా అయితే అది అసలు మనుషులేనా? అసలు ఒక్క ఓటు కోసమా? ఓటు అనేది ఎవరిష్టం వాళ్ళది. నచ్చిన వాళ్ళకి వేస్తాం, వాళ్ళకెందుకు? మళ్ళీ ఫ్యామిలీ మ్యాటర్ అంట. ఫ్యామిలీ మ్యాటర్ వాళ్ళు మరి మా ఇంట్లో వాళ్ళు, మరి మా చుట్టాలు, మరి నేను మరి మా ఫ్యామిలీ వాళ్ళు, అందుకని చెప్పేసి వాళ్ళతో గొడవలు ఆడతాం. వాళ్ళకి మాకు అసలు సంబంధమే లేదు. ఎప్పుడో మొహాలు చూసుకుంటూ ఉదయం లెగుస్తాం, మా పని మాది, మా హడావిడి మాది, అంతే. మాకే ఏంటి చాలా నరకేతలు, తమ్ముడికి చదువు అన్నీ మొత్తం అన్నీ టెన్షన్లో ఉంటాం. వాళ్ళ గురించి మాకెందుకు అసలు? ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పేసి అక్కడ సిఏ గారి దగ్గర మాట్లాడించారంట. 5th టౌన్ పోలీస్ స్టేషన్ అంత వరస్ట్ ఇంకెక్కడ ఉండదు. దరిద్రగొట్టు పోలీస్ స్టేషన్ ఏమైనా ఉంది అంటే వైజాగ్లోని 5th టౌన్ పోలీస్ స్టేషన్. చెత్త పోలీస్ స్టేషన్. పోలీసులు మరీ దారుణంగా ఉన్నారు అక్కడ. ఎవరు డబ్బులు ఇస్తే వాడు మాట మాట్లాడేస్తాడు. నీదే 1,00,000 నువ్వు చేతిలో పెట్టావు, నువ్వు ₹1,00,000 ఇవ్వమని అడిగారు. ₹1,00,000 ఇస్తే నేను ఇప్పుడు వెంటనే నా వైపు మాట్లాడతారు. అంత చెత్త.